వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ సమీపంలో లింక్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. పాలంపేట రామప్ప ఆలయాన్ని సందర్శించి శివరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. హిమాయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్వయం సాధికారత సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షలతోటి మహిళలకు మరి షాప్ పెట్టియడం జరిగింది. అందులో మనము 4.5 లక్షలు మన ప్రభుత్వం నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించడం జరిగింది. వాళ్ళు మరి 4 లక్షలు పెట్టుకుంటున్నారు. అందుకనే రామప్ప వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మా మహిళలు పెట్టే ప్రతిదీ కూడా కల్తీ లేని ఆహారం, అమ్మ చేతి వంట. మేము ఫస్ట్ ప్రయత్నం చేసిందే ఎక్కడెక్కడో తిని కల్తీ నూనె కల్తీ ఫుడ్ కాకుండా మా మహిళలకు కూడా అందరూ చెప్తున్నా, మన ఇంట్లో మన పిల్లల కోసం ఎట్లయితే మంచిగా వండి పెట్టుకుంటామో ఆ రుచికరమైన ఆహారాన్ని ఇక్కడ షాపులలో కూడా ఇవ్వడం మూలంగా, హోటల్స్లలో మనం పెట్టుకునే బిజినెస్ల ద్వారా ఇవ్వడం మూలంగా వాళ్ళకు రుచి దొరుకుతుంది, ఆరోగ్యం ఉంటుంది, మీకు కూడా ఆదాయం వస్తుంది. మంచిది. ఒక 10 కార్యక్రమాలు, ఇప్పపు లడ్డు, బాంబు చికెన్ బిస్కెట్లు, ఇస్తారాకులు, టిఫిన్ సెంటర్లు, కంగన హాలు, డైరీ పార్లరు, కొబ్బరికాయ షాపులు, కిరాణం షాపులు, పసుపు మరి కారపొడి, ఇన్ని రకాల బిజినెస్లతో పాటు ఇంకా అక్కడ లోకల్గా వాళ్ళకి పెద్దవాళ్ళు అయితే అమ్మలకు బిడ్డల్లాగా సంఘం సభ్యురాళ్ళు కాబట్టి ఈ రకంగా ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాం. అందుకనే మొట్టమొదటిసారి రామప్ప టెంపుల్ దగ్గర మనము ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టినాం. దయచేసి అందరూ కూడా మహిళల్ని ప్రోత్సహించండి, మహిళలు స్వతహాగా ఎదిగేటువంటి బిజినెస్లు ప్రోత్సహించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సేల్స్ చేసే అటువంటి ఐటమ్స్ కొనండి, తద్వారా వాళ్ళని బలోపేతం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని ప్రియదర్శిని పార్క్ వద్ద నిర్మించనున్న ప్రధాన లింక్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జిని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మధు యాస్కి గౌడ్, కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు. బ్రిడ్జి పూర్తయితే సరూర్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ధ్రువేణ హవిషా తస్మై దేవాహరిబ్రవన్ అయంత్రబ్రహ్మాణస్వతే ప్రభమహోత్తు ఏతత్సమహోత్తకాలే సూర్యాదేన సంబంధించిన ప్రధానమైన లింక్ చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ కూడా వారి బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ క్రిటికల్ లింక్ విషయంలో మా సోదరులు సీనియర్ నాయకులు మధు యాష్కి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్ సోదరులు దర్పల్లి రాజశేఖర్, బ్రిడ్జ్తో పాటు పైప్ లైన్ 6 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేశాం. అతి త్వరలో పనులు మొదలుపెట్టుకొని నాణ్యత పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి ఎక్కడైనా క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయిలో
ట్రాఫిక్ పెరుగుతూ ఉన్న సందర్భంలో, వెహికల్ ట్రాఫిక్ ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్న సందర్భంలో డీకంజెషన్కు సంబంధించి ఇలాంటి బ్రిడ్జ్లే కానీ అండర్ గ్రౌండ్ ప్యాసేజెసే కానీ మరి అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని అతి త్వరలో మరి డీకంజెషన్కు సంబంధించి ట్రాఫిక్ డీకంజెషన్ సంబంధించి వీలున్నంత వరకు ట్రాఫిక్ ఎక్కడ కూడా మన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రయత్నం చేస్తాం. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని ఏర్పాట్ల నేపథ్యంలో మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా దైవ దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ శివరాత్రి వేడుకలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే శివపార్వతుల కళ్యాణ వేదిక ఏర్పాట్లు, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాన్ని మంత్రి పరిశీలించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు దానం శంకుస్థాపన చేశారు. అనంతరం దానం మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విస్తరించిందని తెలిపారు. ప్రభుత్వం నూతన కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బడ్జెట్లో కూడా పెట్టిందని గుర్తు చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి సక్రమంగా సంబంధిత ట్రేలో వేయాలని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో దుర్మార్గంగా విలీనం చేశారని బీఆర్ఎస్ నాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయి రాజకీయంగా మరియు అభివృద్ధి పరంగా నష్టపోతుందని తెలిపారు. ఈ విలీనానికి వ్యతిరేకంగా 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టామని, అఖిలపక్షంగా స్థానిక ఎమ్మెల్యేను కలిసి లేఖ కూడా అందజేశామని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అవసరమైన మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో చేరుస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జియో వచ్చింది. సైబరాబాద్ని ఒక ప్రాంతంగా చేసి, మేడ్చల్ మల్కాజ్గిరిని ఒక కార్పొరేషన్ చేసి, హైదరాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేస్తూ ఈ కార్పొరేషన్లో సింహభాగమైన రాయన్న నియోజకవర్గాన్ని తీసుకుపోయి మనం ఎప్పుడో చేసాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, పన్నులే కానీ, డెవలప్మెంటే కానీ, నిధులే కానీ, ప్రణాళికలే కానీ ఎటుపోతాయని మనకు తెలియదా? అంటే పన్ను మేము కట్టాలా, ప్రగతి వాళ్ళకి జరగాల, ఆ ప్రాంతం జరగాల. దీన్ని మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నాం. పెద్ద ఎత్తున దీన్ని ఎలా అడ్డుకోవాలో, ప్రజలకు ఎలా తీసుకుపోవాలో పెద్ద ఎత్తున ముమ్మాటికి మేము దాన్ని తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ యాక్టులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మలక్పేట్లో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు ఎండి అబ్బాస్, సిఐటియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మీనా, జిల్లా కార్యదర్శి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ సంస్థలకి లాభం చేకూర్చడానికి కార్మికులకి కనీస వేతనాలు లేకుండా పని గంటలు 12 గంటలకు 14 గంటలకు పెంచాలని, అలాగే కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ తీసేసి వీళ్ళందరినీ కూడా కట్టు బానిసలుగా మార్చేటువంటి కుట్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. కార్మికులందరూ దాదాపు 60-70 కోట్ల మంది ఈరోజు సమ్మెలో ఉన్నారు. అలాగే రైతాంగానికి ఉరితాళ్లుగా 3 ఏదైతే రైతాంగ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఎలక్ట్రిసిటీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారం ఎక్కువైపోయింది. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేయాలి, అంగన్వాడీ వాళ్ళ పైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు 4 లేబర్ కోడ్లు రావడం నష్టం కాబట్టి ఆ కోడ్లను వెనక్కి తిప్పికొట్టాలి, పాత చట్టాలని కొనసాగించాలనే మేజర్ డిమాండ్లతోనే ఈ రోజు ఇక్కడ సమ్మె అనేది చేస్తా ఉన్నాము. యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ రోజు హైదరాబాద్ పాత నగరంలో కూడా ఈ సమ్మె అనేది చేస్తా ఉన్నాము. భవిష్యత్తులో నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే రైతులు చేసిన పోరాటం లాగా ఈ పోరాటాన్ని ముందుకు నడుపుతామని చెప్తూ హెచ్చరిస్తా ఉన్నాము. మహిళా న్యాయవాది స్వప్నకుమారి హత్య కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. భూ తగాదా కేసులో ముందుగా ఫిర్యాదు చేసినప్పటికీ మొహీనాబాద్ పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ఆరోపించారు. సంబంధిత ఇన్స్పెక్టర్, సెక్టర్ ఎస్ఐలను తక్షణం సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. The incident is that advocate sister by name Swapna, या दूसरा कोई ऑफिसर ऐसी और इसमें प्रॉपर इंक्वायरी हो और जल्द से जल्द स्वप्ना एडवोकेट प्रोटेक्शन है. We want justice. SHO मोइनाबाद सस्पेंड हो. एडवोकेट प्रोटेक्शन एक्ट लागू हो. We want justice. Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Advocate Protection Act should be come into force. Justice. We want justice. Advocate society demand. Advocate Protection Act. We demand. Advocate Protection Act. Suspend ho. SHO no. Board ki bolo.
నా పేరు జే రేణుక యాదవ్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్పొరేట్ అనుకూల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త మండలం ఎస్ యానంలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ది రవ్య కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్యానం నందు ఈ రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల నుండి మేము మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని మా యూనియన్ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసాని యానం గ్రామంలో ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీయూసీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మె మేము చేస్తున్నాం. ఏదైతే కార్పొరేట్ కంపెనీలు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో అది వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో సిపిఎస్ రద్దు విధానం కానీ అలాగే ఈ లేబర్ కోడ్స్ వల్ల ఇబ్బందులు అనేక ఇబ్బందులు కార్మికులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్స్ని కూడా రద్దు చేయాలని మేము ఈ బంద్లో ప్రధాన ఉద్దేశంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మేము బంద్లో పాల్గొని సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మా తోటి కార్మికులు కానీ అలాగే బయట ఇతర సంఘాల నాయకులు కానీ అందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మేము ఈ యొక్క సమ్మెను విజయవంతం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గోదావరి ఖనిలో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జేఏసీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సాధారణ సమ్మెకు అపూర్వ స్పందన లభించిందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. సమ్మెకు కార్మిక లోపం విస్తృతంగా మద్దతు తెలపడంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి ఖని ఆర్జీ ఓన్ ఏరియాలో జనక్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాధించుకున్న కార్మిక హక్కుల్ని మోడీ 29 చట్టాలని 4 కోడ్లుగా మార్చారు. ఆ 4 కోడ్లు భారత కార్మిక రంగానికి ద్రోహం చేసి మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలకి, పెద్ద బిజినెస్ పీపుల్కి, పెద్ద కాంట్రాక్టర్లకి లాభం చేసే విధంగా ఆ కోడ్లు నిర్ణయించారు. దానివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, సరి అయిన వేతనాలు ఉండవు, కార్మిక చట్టాలు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ ఉండదు, కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదు. లేబర్ డిపార్ట్మెంట్ తిరుగులేని ఉద్యమం రైతులు చేశారు. రైతుల మీద కార్లెక్కి చంపినారు. 700 మంది రైతులు చచ్చిపోతే కనీసం వాళ్ళ పేర్లు లేవు. ఆఖరికి ఏం జరిగిందా? నేను చేసిన తప్పు, భారత ప్రజానికి ద్రోహం చేసిన, నా రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నా, భారత జాతిని క్షమించమని చెప్పుకున్నాడు. ఇవాళ కార్మిక లోకంలో చూసినా అదే పనిచేసిండు. ఈ 4 కోడ్లను ఉపసంహరించుకుందాకా భారత కార్మిక వ్యవస్థ సమ్మె చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, ఉద్యమం చేస్తుంది. తెలుసు. ఈనాడు ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి యావత్ భారతదేశ కార్మిక రంగానికి ఐఎన్టీసీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నా. శేర్లింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన స్వంత ఖర్చులతో నిర్మించిన ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ పాఠశాలలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని, విద్యార్థుల ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రెండు పర్యాయాలు ఈ ప్రాంత ప్రజల బ్లెస్సింగ్స్ తోని, ఆ అమ్మవారి ఆశీస్సులతోని చక్కగా 2 పర్యాయాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలు సంపూర్ణంగా
అందరి ఆదరాభిమానాలతో పాటు అభివృద్ధితో పాటు మరి మీ అందరికీ మరొకసారి అభినందిస్తూ సూచించినటువంటి మీరందరికీ సూచించినట్టు మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి, ఉన్నతమైన శిబిరాలు చదవాలని మరొకసారి ప్రార్థిస్తూ కాకినాడ జిల్లా సామర్లకోటలో మోదీ ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విప్పర్తి కొండలరావు, అంగన్వాడీ నాయకులు ఎస్సేరు రాణి మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల, ఉపాధి హామీ పథక మార్పుల ఉపసంహరణ కోరుతూ డిమాండ్ చేశారు. పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటికే కనీస వేతనాలు అమలు కావట్లేదు. సుప్రీంకోర్టు ఏమైతే ఆదేశం ఇచ్చింది, కనీస వేతనం 20,000 రూపాయలు చేయమని ఆదేశం వచ్చింది. కానీ ఈ రోజు కనీస వేతనం అమలు కావడం లేదు. పని భద్రత కూడా లేని పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 ర్యాంపు కోడ్ వల్ల మనం సమ్మె చేయడానికి హక్కు లేదు. రైతు కార్మిక చట్టాలు మాత్రం విధానాలు రూపొందించడంలో ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం వెనకాడుతుంది. కాబట్టి ఈరోజు ప్రజా హక్కుల చేత ప్రజా ఓట్ల చేత నెగ్గినట్టు మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేయకుండా కార్పొరేట్ సంస్థలకి యజమానులకి ఉడుగుం చేస్తున్నారని స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేయడం చూస్తుంది. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు భారతదేశంలో అత్యున్నత పరిస్థితి తీసుకొస్తుంది మోడీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ వల్ల అనేక ఉత్పత్తులు జరుగుతున్నాయి, లాభాలు పొందుతున్నాయి. కానీ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఒక్క గనులు కేటాయించకుండా ఈరోజు అమలు చేయాలని, అన్నిటిని అమలు చేసే వరకు ఈ పోరాటం పరిస్థితి రద్దు చేసే వరకు పోరాడుతుంది. అందుకే ఈరోజు చేసిన సమ్మెను, దేశవ్యాప్త సమ్మెను ఈ సందర్భంగా తెలియజేస్తూ బేవరేజ్ అమలు రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు. జిందాబాద్ సిఐటియు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్స్ను, రద్దు చేయాలి. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మంచిర్యాల చౌరస్తా నుండి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారు శేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా టీయూసీసీ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారిని, నిజంగా 29 జరుగుతుంది తప్ప కాంట్రాక్టర్లకు జరుగుతుంది తప్ప కార్మికులకు న్యాయం జరగట్లేదు, కనీస వేతనాలు అందట్లేదు, లాస్ట్ వాళ్ళకి 11,000 రూపాయలు కూడా ఇవ్వేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా కార్మికులను తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు 1 నెల పెండింగ్ లో ఉన్నటువంటి వేతనం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా టీయూసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్ గా ఐఏఎస్ అధికారి జి సృజన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సైబరాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, కృష్ణారెడ్డితో కలిసి రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఎన్నికల కమిషనర్ కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులు, పోలీస్ అధికారులు పర్యవేక్షణలో జిల్లాలోని రామగుండం, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్లను ప్రతిష్ట భద్రతతో స్ట్రాంగ్ రూమ్కు తరలించారు.
నమస్తే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ సమీపంలో లింక్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. పాలంపేట రామప్ప ఆలయాన్ని సందర్శించి శివరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. హిమాయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.